పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి అనగానే మనకి అధిపతి వచ్చేసి గురువు అవుతాడండి. సో ఆల్రెడీ మేషం స్టార్ట్, మీనం లాస్ట్. అందుకే మీన రాశి వాళ్ళకి మోక్షం ఎక్కువగా ఉంటుంది, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 12th హౌస్ ఏంటంటే మనకి మెయిన్గా మోక్షం అనమాట. నిద్ర, మోక్షం, ఖర్చు. సో అందు గురించి ఆ స్థానం చూపించేది. సో అది అనుకోకుండా మీన రాశి అధిపతి కూడా గురువు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అందులో మళ్ళీ సేమ్ ఇందాక చెప్పినట్టు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం అందులో ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రమే గురువు రాశి అన్నమాట. సో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల సమూహం మనకు మీన రాశిలోకి వస్తుంది. మీరు చాలా సాఫ్ట్, కూల్, కామ్, రిజర్వ్డ్గా ఉంటారండి. సో మీరు ఒక అమ్మాయికి ఉండే లక్షణం మెయిన్గా ఏంటనేది మీన రాశిని చూస్తే తెలుస్తుందన్నమాట. చాలామంది అబ్బాయిలు మీన రాశి ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా సాఫ్ట్, అమ్మాయిలా సాఫ్ట్గా ఉంటారు అన్నమాట. సో అది ఈ రోజుల్లో నడవదు, ఈ కాలానికి నడవదు అన్నమాట. సో వాళ్ళని కత్తిపెట్టి కూర్చుని కూడా పోన్లే వాడిని పాపాన్ని వాడే పోతారు. మోసం చేసిన, డబ్బులు తినేసిన, అబద్ధాలు ఎన్నైనా ఉన్నాయి, పోన్లే 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 అని వదిలేస్తారన్నమాట. సో అంత సాఫ్ట్ రాశి మీన రాశి. అందుకే అది వ్యయ స్థానం అయింది, 12th హౌస్ అయింది, లాస్ట్ అయింది, లిబరేషన్ అనుకోండి, మోక్షం అనుకోండి, అందుకు అన్నీ అవి 12th హౌస్ అన్నమాట. మీరు ప్రస్తుతం దేవుడి వల్ల ఏంటంటే రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉందండి. ఏలినాటి శని ఇంకా మనకి ఒక 3.5 ఏళ్ల దాకా ఉంది. సో మిడిల్లో ఉంది. ప్లస్ ఈ ప్రస్తుతం మీన రాశిలోనే శని సంచరిస్తున్నాడు. సో సాధారణంగా జాతకంలోనే శని చంద్రుడితో కలిస్తే విపరీతమైన ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ ఉంటాయి. సో తల్లి కూడా విపరీతంగా ఆలోచించడం, తల్లి అధైర్యపడడం ఇవన్నీ ఉంటాయి. సో ప్రస్తుతం మీన రాశి వారికి అక్కడే చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే శని ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా విపరీతమైన ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నారు. చిన్న చిన్న అనారోగ్యాలు కూడా ఉంటుంటాయి. కానీ పంచమ స్థానంలో గురువు ప్రవేశిస్తున్నాడండి. చతుర్థంలో ప్రస్తుతం బాగున్నాడు. వీళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఫస్ట్ జూన్ లోపల గృహం కొనేందుకు అవకాశం ఉంది, వాహనం కొనేందుకు అవకాశం ఉంది, బంగారం కొనేందుకు అవకాశం ఉంది. అలాగే వీరికి మెయిన్గా ఏంటంటే గురుబలం ప్రస్తుతం సెకండ్ జూన్ నుంచి మనకి 5th హౌస్లోకి వస్తారు కాబట్టి రాశ్యాధిపతే గురువు ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. సో పరిపూర్ణమైన దైవబలం, దైవానుగ్రహం ఉండడం, తీర్థయాత్రలు చేయడం, దైవ దర్శనం చేసుకోవడం, గురువులు దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం ఇవన్నీ కూడా ఉంటాయి. సో గురుబలంతో మిగతా అన్ని ఎంత ఏలినాటి శని ఉన్నా అన్ని పనులు జరిగిపోతుంది. ఎందుకంటే గురువు యొక్క వీక్షణ భాగ్య దృష్టితోటి శనిని చూస్తున్నాడండి. సో శని కంట్రోల్గా ఉంటారన్నమాట. ఏ ప్రాబ్లం వాళ్ళకి క్రియేట్ చేయడు. సో అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి మీన రాశికి కూడా లాస్ట్ ఇయర్ కన్నా. పరిహారాలు ఏమైనా తెలియజేస్తారు? మెయిన్గా ఇంకోటి పంచమ స్థానంలో గురువు నందుకు ఏంటంటే మెయిన్గా అవివాహితులు వివాహం అవడం, సంతానం లేని సంతానం కలగడం, నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, శాలరీ హైక్, అలాగే మెయిన్గా ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, అలా ఇవన్నీ కూడా ధనం విపరీతంగా రావడం, ఆర్థికంగా బాగుండడం, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళొచ్చు. సో అత్యద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. వీళ్ళకి ఇక పరిహారం అంటే ఓన్లీ ఒకటే అండి, శని రిలేటెడ్. ఎందుకంటే శని ఒక్కడే బాగాలేడు కాబట్టి సేమ్ అదే మళ్ళీ ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీళ్ళతో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ యొక్క అష్టోత్తరాలు ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం. సో మంగళవారం, శనివారం వీలవుతే కనుక ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలవుతే సింధూరు పూజ కానీ, తమలపాకుల పూజ కానీ, వడమాల కానీ సమర్పించడం. అలాగే బుధవారం, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలవుతే అభిషేకం కానీ, అర్చన కానీ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. సో ఈ సంవత్సరం 12 రాశులకి ఎలా ఉందో చాలా చక్కగా తెలియజేశారు. ఇంకా విద్యపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇంకా మంచి జరగాలంటే మీరు అన్ని రాశుల వరకు ఏమైనా సలహాలు, సూచనలు అందిస్తారు? ఫస్ట్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం. ఈ రోజుల్లో హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేయడం. దీనికి ఏంటంటే కొంచెం నీతి నిజాయితీ జోడించడం. దీనికి కొంచెం మెయిన్ అంటే చాలామంది మిస్ అయిపోయేది రెండే అండి. ఒకటి దైవబలం తక్కువగా ఉండడం చాలామందికి, ఒకటి తల్లిదండ్రుల బ్లెస్సింగ్ కానీ, తల్లిదండ్రులు కానీ అనుగ్రహం కానీ తక్కువగా ఉండడం. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులని అంత కేర్ చేయకపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, వాడికి నచ్చిందే చేయడం ఇలా జరుగుతుంది. నేను ఒకటే చెప్తాను, నవగ్రహాలు కానీ, దేవుడు కానీ ఎవరిని కూడా పూజించక్కలే అండి. సో మీకు తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం ఉంటే మీరు ఖచ్చితంగా హయ్యెస్ట్ పొజిషన్కి మీరు రావచ్చు. గ్యారంటీగా 100% వస్తారని చెప్పచ్చు. నేనే నిదర్శనం దానికోసం. మా మదర్ బ్లెస్సింగ్స్తో ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నేను 13 శాటిలైట్ ఛానల్స్ చెప్పాను. నేను ఒక గవర్నమెంట్ జాబ్ కూడా చేస్తున్నాను. నేను మీకు ఏం సూచించినా ఒకటే, ఫస్ట్ మీ మదరు, ఫాదర్ని బాగా చూసుకోండి. వాళ్ళ మాట జవదాటకండి. వాళ్ళకి నచ్చని పనులు మీరు చేయకండి. ఈ 2 చేస్తే చాలు. దైవబలం లేకపోయినా, దైవానుగ్రహం లేకపోయినా, రోజు పూజ చేయకపోయినా కూడా పర్లేదు. కొంచెం మీరు హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేసి తల్లిదండ్రుల మాట విని, వాళ్ళ యొక్క సూచనలు మీరు విని, అలాగే కొంచెం దైవబలం దాన్ని జోడిస్తే కనుక ఏదో ఒక అష్టోత్తరం,
ఏదో ఒక ఉపవాసం, ఏదో ఒక దైవ ధ్యానం, ఏదో ఒక దైవ కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం, ఏదో ఒక సంఘంలో జరిగే పనులు మీరు పాల్గొంటే కనుక తప్పకుండా బెస్ట్ రిజల్ట్స్ మీకు వస్తాయని చెప్పుకోవచ్చు. ఓకే. పర్సనల్‌గా మీతో మాట్లాడాలంటే అపాయింట్‌మెంట్ తీసుకోవాలి అంటే జ్యోతిష పరంగా కావచ్చు, వ్యక్తిగత జీవితంలో మార్పుల కోసం ఆలోచించేవాళ్ళు పర్సనల్‌గా కలవాలంటే ఎలా? అని మెయిన్‌గా విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, గృహం, వాహనం. సో, కింద స్క్రోల్ చేయబడుతూ ఉంటుంది నా నెంబరు. సో, మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను తప్పకుండా సాల్వ్ చేయగలుగుతాను. ఓకే. సో, ముందుగా మీకు మరొక్కసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగే మా సుమన్ టీవీ ప్రేక్షకులకి 12 రాశుల గురించి చాలా చక్కగా సలహాలు, సూచనలు అందించారు. అండ్ ఇంకొకటేంటంటే ఇంకా మీరు బావుంటేనే ఇంకా నలుగురు గూడా బావుంటారు గాబట్టి మరిన్ని సక్సెస్‌లు రావాలని మేము గూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.